ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 17వ వచనము. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు అని పరిశుద్ధ లేఖనం సెలవిచ్చినది. దావీదు గొర్రెలు మేపుకునే సమయంలో తాను ఊహించి ఉండకపోవచ్చు దేవుడు తనను ఇశ్రాయేళ్ల మీద రాజుగా నియమించుతాడని. అందుకే దావీదు రాజు దేవుని తలంపులు ప్రియమైనవి అంటున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. మన జీవితంలో దేవుడు దయ చూపవలనని, కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయంనకు గోచరము కాలేదు. కనుక దేవుని తలంపులు మన పట్ల ఉన్నతమైనవిగా ఉన్నవి. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గములు కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని ప్రభు సెలవిచ్చున్నాడు. ఆమెన్.